ఆంధ్రప్రదేశ్లో 2019లో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయం వాలంటీర్ వ్యవస్థను తెరపైకి తీసుకువచ్చారు. వీరి ద్వారా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందచేయడం జరిగేది. ఇక వాలంటీర్లుగా వైసీపీ కార్యకర్తలనే నియమించుకున్నారన్న విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఈ వాలంటీర్లతోనే పార్టీ కోసం పని చేయించుకుంటున్నారని అపవాదును కూడా జగన్మోహన్ రెడ్డి మూటకట్టుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు కూడా పెద్ద ఎత్తున వాగ్దానాలు కురిపించి అధికారంలోకి వచ్చారు. పెన్షన్ నెలకు 4,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు బాబు. ఇటీవల ముగిసిన ఎన్నికలలో కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేయిస్తాము అంటున్నారు చంద్రబాబు. దశల వారీగా వాలంటీర్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కథా కమమేషి గురించి మరింత సమాచారం ఈ స్టోరీలో. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన గ్రామ సచివాలయం వాలంటీర్ వ్యవస్థపై పునఃసమీక్ష మొదలుపెట్టారు. వాలంటీర్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తారన్న ఊహాగానాలు రాష్ట్రంలో జోరందుకున్నాయి. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను వినియోగించరాదని చంద్రబాబు గట్టిగా నిర్ణయం తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో వాలంటీర్ల వ్యవస్థ గురించి ప్రస్తావన లేకపోవడంతో భవిష్యత్తులో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగడం కష్టమేనంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ కూడా వాలంటీర్లపై చంద్రబాబు తీసుకునే నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాలంటీర్ వ్యవస్థను సీఎం చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని ఇప్పటికే కొత్త సర్కారుపై వైసీపీ ధ్వజమెత్తుతోంది. కాగా ఈ వ్యవస్థపై పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి ఆగస్టు నుంచి కొత్త ఉత్తర్వులు వెల్లడించే అవకాశాలున్నట్టు సమాచారం. ఇక తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను దశల వారీగా రద్దు చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. మరి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు వట్టి మాటలేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బాబు ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ల వేతనం 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచుతామని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామంటూ ఇచ్చిన హామీలు బూటకపు వాగ్దానాలేనా అన్న ప్రశ్నలు ఏపీలో ప్రతి ఒక్కరిలో మెదులుతున్నాయి. ఇక వారం ఆగితే కొత్త నెల అడుగు పెట్టబోతున్నాం. అప్పుడు ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయాల్సిన తరుణం ఆసన్నమవుతోంది. గ్రామాల్లో ముసలివారు ఈ పెన్షన్ల కోసం గంపెడాశతో ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థపై సమీక్ష అనేసరికి వారిలో చాలా మంది తమకు పెన్షన్లు వస్తాయా లేదా అన్న ఆందోళనలో మునిగిపోయారు. ఒకవేళ పెన్షన్లు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయకపోతే వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం ఎత్తివేసినట్లే భావిస్తున్నారు. లేదా వాలంటీర్ వ్యవస్థ పనుల్లో కోతలు విధించి చివరకు ఆ వ్యవస్థనే రద్దు చేస్తారన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న వార్తలు వినవస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు అంశం రాజకీయ దుమారం చెలరేగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 24న ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా సామాజిక పింఛన్లను గతంలో మాదిరిగానే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే గతంలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసేవారు. అయితే ఈసారి మాత్రం వారి స్థానంలో సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తే దానికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అలాంటి ఉత్తర్వులు రాని నేపథ్యంలో ఇక వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం అటకెక్కించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఏపీలో మొత్తం 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. ఈ ఏడాది ఉగాది పర్వదినం సందర్భంగా ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు ఓ తీపి కబురు చెప్పారు. అదేమిటంటే వాలంటీర్ వ్యవస్థను యథావిధిగా కొనసాగిస్తామని, ప్రస్తుతం ఇస్తున్న 5,000 రూపాయలకు గాను 10,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలో కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే సోమవారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశముందని అంతా భావించారు. వాస్తవానికి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి చర్చ జరగకపోగా వారి విధుల్లో కోత విధించింది. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్ వ్యవస్థను దూరం పెట్టడంతో వాలంటీర్లు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. చంద్రబాబు వాలకం చూస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే అవకాశముందని వాలంటీర్లు భయంతో వణికిపోతున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీకి సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. లక్షల సంఖ్యలో ఉన్న లబ్ధిదారుల పెన్షన్ల పంపిణీకి సచివాలయ సిబ్బంది ఏమాత్రం సరిపోరు. అదీ కాకుండా సచివాలయ ఉద్యోగుల్లో అత్యధిక శాతం స్థానికేతరులు మాత్రమే. ఈ క్రమంలో నేరుగా లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి పెన్షన్ ఇవ్వడం అనేది వారికి వీలు కాదనే టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా కనీసం వీధులు, ఇల్లు, జనాలు పరిచయం కూడా వారికి తక్కువగా ఉంటుంది. ఇలాంటి క్రమంలో వృద్ధులను సచివాలయాలకు రప్పించి పెన్షన్ పంపిణీ చేసే అవకాశం ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. వాలంటీర్లకు కనీస విద్యార్హత డిగ్రీకి పెంచాలని చూస్తోంది. గత ప్రభుత్వం 50 ఇళ్లకు ఒక వాలంటీర్ బదులుగా 100 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించేలా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కాగా జూలై 1న సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా వైఎస్ఆర్సీపీ ఇప్పటికే టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టింది. చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థను ఎత్తివేసి సంక్షేమ పథకాల్లో కోత విధిస్తాడని ప్రచారం మొదలుపెట్టింది. మొత్తానికి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని వాలంటీర్లు మాత్రం భయంతో వణికిపోతున్నారు. మరి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబే. మరి ఆయన మదిలో ఏముందో కొన్ని రోజులు ఆగితే తేలిపోతుంది.